ఈ దినం మూల వాక్యము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది ఈ దినము మూల వాక్యం. దానికి మన టాపిక్గా కళలు దర్శనములు. కళలు దర్శనములు మన టాపిక్. కళలు దర్శనములు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు చూసినట్లయితే మనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనమును చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనమును చూతురు. ఆ దినములో పనివారి మీదను పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్నది మూలవాక్యం. ఈ మూలవాక్యముల నుంచి మనం కళలు, ముసలివారి కళలు, యవనస్తులు దర్శనములు చూస్తారు అన్న దాని ప్రకారం కళలు దర్శనములని మనం టాపిక్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అయితే ఈ యోవేలు గ్రంథము రచించిన రచయిత యోవేలు. దాని క్రీస్తు పూర్వము 835వ సంవత్సరంలో ఈ యోవేలు గ్రంథమును రాయటం జరిగినది. ఇది ఈ యోవేలు దక్షిణ రాజ్యము యోధాలో నివసించిన ప్రవక్త. ఈ యోవేలు ఒక ప్రవక్త. ఇతను దక్షిణ రాజ్యంలో యోధాలో ఇతను నివసించడం జరిగింది. అయితే ఈ యోవేలు అన్న పేరుకు అర్థము యెహోవాయే దేవుడు అని. యోవేలు కానీ పేరుకు అర్థము యెహోవాయే దేవుడు అని. ఇది ఇక్కడ ఇప్పుడు మన వాక్యంలో, తరువాత నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలి వారు కలలు కందురు, యవనులు దర్శనములు చూతురు. ఆ దినములో పనివారి మీదను పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతులని ఉన్నది. అయితే తరువాత అన్న గణిత మనం మొదలు పెడితే, తరువాత అంటే చివరి రోజున, తరువాత అంటే చివరి రోజున మీ కొడుకులు కుమార్తెలు, మీ కొడుకులు కుమార్తెలు అంటే ఎవరి కొడుకులు ఎవరు కుమార్తెలు అంటే ఇజ్రాయేలు ప్రజలు. వీళ్ళు మీ కొడుకులు కుమార్తెలు అంటే ఇజ్రాయేలు ప్రజలని. అంత్యదినమందు ప్రభు తన ఆత్మను మీ మీద కుమ్మరించగా 4 కార్యములు జరుగుతాయి. అంత్యకాలమందు ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమిటంటే, 1 కుమారులు కుమార్తెలు ప్రవచించుదురు, ముసలివారు కలలు కందురు, యవనులు దర్శనములు చూతురు, పనివారి మీదను పనిగత్తెల మీదను ఆత్మ కుమ్మరింపబడునని. ఈ 4 గురించి మనకి ఇక్కడ ఉంది. అయితే జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల వారి మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనం ఆత్మ కుమ్మరింపబడును. అయితే ఇక్కడ అభిషేకము ఒకటే కానీ దేవుని ప్రజల మధ్య ఆయా రీతిలో క్రియలు జరుగుతూ ఉంటాయి. అయితే విద్యుత్ శక్తి కూడా కరెంట్ కూడా ఒకటే.
అయితే ఈ కరెంటు అనేది విద్యుత్ శక్తి ద్వారా ఏమిటంటే జనరల్గా కరెంటు వల్ల మనకి ఏమిటంటే లైట్లు ఎదుగుతాయి అని చెప్తాం సింపుల్ మాటతో. అయితే ఈ విద్యుత్ శక్తి వల్ల ఒక దీపములు ఒకటే కాదు, ఈ దీపంలో కాకుండా మన కరెంటు వల్ల వెలుగే కాకుండా మన రిఫ్రిజిరేటర్లో ఉన్న వస్తువులను కూడా చల్లదనంగా ఉంచుతుంది ఈ విద్యుత్ శక్తి. అంటే ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్న వస్తువులు పాడవకుండా భద్రంగా చల్లగా ఉంటుంది. అదేవిధంగా ఈ రెండే కాకుండా అతి పెద్ద పరిశ్రమల్లో కూడా యంత్రాలను కూడా నడపడానికి ఈ విద్యుత్ శక్తి ఉపయోగపడుతుంది. విద్యుత్ శక్తి అనేది ఒకటే, కానీ దాని ఉపయోగాలు ఇన్ని విధములుగా ఉన్నాయి. అయితే అదేవిధంగా ఆ ప్రకారంగా ఆత్మస్వరూపయోగ ప్రభు కూడా ఒక్కడే కోరుకుంటున్నాడు. ఆయన కోరుతున్న ప్రకారం ఏమిటంటే ఆయన కోరుకున్నది ప్రతి ఒక్కరికి దర్శనము విశ్వాస పరిమాణం చొప్పున తన ఆత్మను ఆయన కుమ్మరించుచున్నాడు. అయితే ముసలివారు కలలకు అందరూ అని మనకి మూలవాక్యంలో ఉంది. ముసలివారు అంటే వృద్ధులు. అంటే బైబిల్లో వారిని వృద్ధులు అనే వారిని బైబిల్లో పెద్దలు అని సంబోధించడం జరుగుతుంది. బైబిల్లో ఈ వృద్ధుల్ని పెద్దలు అని సంబోధించడం జరుగుతుంది. అదే సంఘములో కూడా సంఘమును వహించు బాధ్యతను కూడా వాళ్ళు వృద్ధులు అంటే పెద్దలు సంఘముల బాధ్యత కూడా వాళ్ళు చూస్తారు. చాలామంది చాలా సంఘాల్లో చర్చల్లో ఈ చర్చికి సంబంధించిన చర్చి మెంబర్లు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, దానికి ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉంటారు. అంటే మన చర్చిలో మనకు సంఘం అంటూ ఒకటి ఏర్పరచుకున్నాం. సంఘ సర్పంచ్ అంటే ప్రెసిడెంట్, ట్రెజరరు, మెంబర్లు అందరూ అన్నీ మనకు సంఘం ఉంది. సంఘ రిజిస్ట్రేషన్ కూడా మనం చేయించుకున్నాం, కానీ మనం అది పాటించట్లేదు. కానీ ప్రతి సంఘంలో కూడా అది పాటిస్తారు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు అన్నది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వృద్ధులు అన్నది బైబిల్ ప్రకారం పెద్దలు వాళ్ళ సంఘంలో బాధ్యతలు కూడా వహిస్తారు. అది వృద్ధులు. యవనులు దర్శనములు చూస్తారన్నది దానికి యవనులు అనగా కేవలం యవనస్తులు మాత్రమే కాదు, ప్రభు కొరకు ఏదైనా సాధించవాలనే యవన కాలంలో ప్రేమతో ఉన్నవారిని సూచిస్తున్నది. యవనులంటే వయసులో ఉన్నవారనే కాదు, సంఘంలో ఎన్ని కార్యక్రమాలు చూసేవారని. ఆ దినములలో పనివారి మీదను పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును అని అది కూడా మూలవాక్యంలో ఉంది. ఆ దినములలో పనివారి మీదను పనిగత్తెల మీదను, పనివారి మీదను పనిగత్తెల మీద కూలి పని చేసేవాళ్ళ మీద కాదు అక్కడ దాని అర్థం. మనం బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే పనివారు అనగా సేవకులు, పనివారు అనగా సేవకులు, పనిగత్తెలు అనగా సేవికులు. పనివారు అనగా సేవకులు, పనిగత్తెలు అనగా సేవికుల మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరింపబడును అని. అయితే కొంతమంది వృద్ధులు నా యవన కాలం నేను కోల్పోయాను, నేను బలహీనతనయ్యాను, వ్యాధులు దాడి చేస్తున్నవి అని విసుగు చెందుతారు ముసలి కాలంలో. అంటే వృద్ధాప్యంలో ఇందులో మనం చాలామంది వృద్ధులు ఉన్నాం. మనం ఎవరి కాలం అంతా కోడింది వృద్ధాప్యంలో ఉన్నామనంటే కరెక్టే. మనం పుట్టుట గిట్టుట కొరకే ఒక దినము మనం బాధ్య దశ నుంచి దశలుగా ఇది అవుతాం. అది యవన కాలం నుంచి వృద్ధాప్యంకి వచ్చినప్పుడు అనుకుంటాం. రేపు ఎంతటి వాళ్ళైనా మా వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మౌనున్న కర్ర కూడా మన చేతికి తప్పదు. అది వృద్ధాప్యంలో ఉన్న ఇది. యవనులైతే నాకు చాలినంత అనుభవం లేదు, ఎక్కడికి వెళ్ళినను సమస్యలని విలపించదు. అయితే ప్రభువు పెద్దలను యవనులను వాడుకొని కోరుతున్నాడు. ప్రభువు ఏం చేస్తాడు? పెద్దలను యవనులను ఆయన వాడుకోవాలని కోరుతున్నాడు. కళలను దర్శనములను వారికి ఇచ్చుచున్నాడు. లోకులు కళలు కనుటకును దేవుని బిడ్డలు కళ కనుటకును మధ్య గొప్ప వ్యత్యాసము ఉంటుంది. లోకుల స్వప్నములు శరీరానుసారమైనవి,
అయితే దేవుని బిడ్డల కళలో వారిలో ఉన్న అభిషేకం బట్టి వచ్చుచున్నది కనుక మామూలు కళల కంటే 1000 రెట్లు శ్రేష్టమైనవి దేవుని ద్వారా వచ్చినవి కళలు. దానియేలులో ఒక విశేషమైన ఆజ్ఞ ఉండేది. అది తెలుగులో తర్జమా ప్రకారం విశేషమైన బుద్ధి ఉండేను అని దానియేలులో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారం చూస్తే బబులోను దేశమందుండిన 4 యువకుల సంగతి మనము చదువుతున్నాము. ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడే ఉండేను అని. అయితే ఆ నలుగురు యువకులు అని ఎవరంటే ఆ నలుగురు యువకులు యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనేవారు. ఈ నలుగురు. అయితే వీళ్ళకి నలుగురికి కూడా పేర్లు దానియేలునకు బెల్షాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అభిజ్ఞగా అని కూడా పేర్లు పెట్టడం జరిగింది. అయితే బబులోను రాజుకు నెబుకద్నెజరుకు ఒక కళ రావడం జరిగింది. ఇదంతా ఏంటంటే కళలు దర్శనముల గురించి మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం చెప్తున్నాం. ఇంకా అసలు వాక్యంలో మెయిన్గా వెళ్ళవలసి ఉంది. ఉపోద్ఘాతం ముందు చెప్తున్నాం. అయితే బబులోను రాజుకు నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావము ఏ ఒక్కరు కూడా అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న మాంత్రికులు కానీ, జ్యోతిషులు కానీ, శకుని గాడి కానీ ఎవరు ఈ నెబుకద్నెజరు కళాభావము ఆయన చెప్పలేకపోయారు. అయితే దాని బైబిల్లో డీప్గా వెళ్తే ఇది ఎవరు చెప్పకపోతే వెళ్ళి ఖండితం ఇవన్నీ డీటెయిల్గా బైబిల్లో ఉంటుంది. అయితే దాన్ని ఏ ఒక్కరు చెప్పకపోయి కానీ దానియేలు దాన్ని కళాభావం చెప్పడం జరిగింది. అయితే దానియేలు ఏ విధంగా చెప్పగలిగాడంటే దానియేలు తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్యతో వారితో కలిసి దేవుణ్ణి స్తుతించి కళాభావము దర్శనం ద్వారా తెలుసుకొని వీళ్ళు నలుగురు కలిపి దేవుణ్ణి స్తుతించి నెబుకద్నెజరు కళాభావమును దర్శనం ద్వారా వీళ్ళు తెలుసుకొని రాజుకు నెబుకద్నెజరుకు ఆయనకు వచ్చిన కళ యొక్క భావమును తెలియజేయడం జరిగింది. తరువాత గోడ మీద వ్రాయబడిన వ్రాతను చదువుటే కాక అప్పటి రాజుకు బెల్షాజరుకు దాని భావమును కూడా తెలియజేశారు. కళలు దర్శనములు పరలోక భాషగా ఉన్నవి. ప్రభు తన బిడ్డలతో దైవ రహస్యమును పంచుకొనబోతున్నాడు. దానియేలుకు ఆ కృపను అనుగ్రహించిన దేవుడు అతనిని బబులోను దేశమంతటి మీద హెచ్చించెను. దానియేలుకు ఆ కృపను అనుగ్రహించిన దేవుడు యావత్ బబులోను దేశమంతటి మీద అతన్ని హెచ్చించడం జరిగింది. దానియేలుకు మరుగై ఉన్న మర్మములను తెలియజేయడం, అతడు దైవ రహస్యములను కూడా తెలియజేసిన దాని మీద దైవ రహస్యమును కూడా దానియేలు గ్రహించడం జరిగింది. అది దానియేలుకు. అదేవిధంగా యోహానుకు కూడా కళలు రావడం జరిగింది. యోహానుకి చూస్తే కళలు దర్శనములు శరీరానుసారమైన నేత్రములతో మనం చూడగలము. ప్రభు నా మనోనేత్రమును తెలుపుము అని ప్రార్థించినప్పుడు ప్రభువు నీ మనోనేత్రమును తెరుచును. అటువంటి కృపను ఆయన పద్మాసు లంకలో పరవాసి అయిన యోహానుకి ఈ కళల ద్వారా ఇవ్వడం జరిగింది. పద్మాసు లంకలో పరవాసి అయిన యోహానుకి. అందువలన అతడు పరలోక దర్శనములను చూడటం జరిగింది. యోహాను పరలోకమందు వేయబడిన సింహాసనమును, 4 జీవులను, 24 పెద్దలను, కోట్లాది దేవతలను యోహాను ఆయన కళల ద్వారా అక్కడ దర్శనం ద్వారా చూడటం జరిగింది.
లోక సంబంధికు నెబుకద్నెజరు కళ ద్వారా జరగబోయే సంగతులు తెలియజేసిన ఎడల వాటికంటే శ్రేష్టమైన దర్శనములను మీకు ప్రభువు అనుగ్రహిస్తున్నాడు. దర్శనముల కొరకైన అభిషేకమును మన దేవుడిని అడగాలి. సాధారణంగా కళలు దర్శనములు వస్తూ ఉంటాయి. సాధారణంగా కళలు దర్శనములు ఇవి సాధారణంగా కళలు దర్శనములు 6 విధములుగా మనకు కలగవచ్చును. ఇంతవరకు మనం కళలు దర్శనముల గురించి ఉపోద్ఘాతంలో విన్నాం. ఇప్పుడు మెయిన్ వాక్యంలోకి వద్దాం. 6 విధములుగా కళలు దర్శనముల గురించి. మొదటిదిగా రాత్రి వేళ వచ్చు కళలు. మనం టాపిక్ ఏమిటంటే కళలు దర్శనములు కాబట్టి ముందు కళల గురించి చూద్దాం. మొదటిదిగా రాత్రి వేళ వచ్చు కళలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అయితే పరిశుద్ధ గ్రంథమందు సుమారు 34 కళల గురించి మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో 34 కళల గురించి చదువుతాం. అవి ఎక్కువ శాతము ఈ కళలు ఎక్కువ శాతము మనకు రాత్రి భాగంలోనే కళలు వస్తాయి. కొన్ని కళలు స్పష్టమైనవి, అవి మనసు నుండి తీసివేయబడవు. కొన్ని వచ్చిన కళలు మనం మర్చిపోవడం ఇప్పుడు కూడా. కొన్ని కళలు మరుగుగాను, కొన్ని కళలు బాహాటంగాను ఉన్నవి, కొన్ని కళలు సాదృశ్యంగా ఉన్నవి. కొన్ని కళలు మనకు వస్తే ఆ కళలు రాత్రి తెల్లవారేటప్పటికి వచ్చిన కళలు మనం మర్చిపోతాం. కొన్ని ఎప్పుడు మన జ్ఞాపకం ఉండేటట్టుగా పర్మనెంట్గా ఉండే కళలు కూడా మనకు గుర్తుండే కళలు కూడా ఉంటాయి. కాబట్టి నెబుకద్నెజరుకు ప్రభువు ఒక కళ ఇచ్చాను. అయితే దాని భావమును దానియేలు తెలియజేశాడు. అయితే మీరు ప్రభు యొద్ద కళలు మాత్రం కాదు కానీ దాని భావములు తెలియజేయు ప్రభు కొరకు మనం అడగాలి. కళలు వస్తాయి, ఆ కళలో ఒక భావం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మన ప్రభువును దాని భావం, కళ యొక్క భావం కూడా మనకి తెలియపరిచే విధంగా మనకి తెలియజేయమని దేవుడిని మనం అడగవలసి ఉంది. అదేవిధంగా దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి దానియేలు వివరించినట్టుగా చూసాము ఒక కళ. రెండవదిగా ఐగుప్తు దేశమును పరిపాలించిన ఫరోతో కూడా దేవుడు కళ ద్వారా మాట్లాడటం జరిగింది. నెబుకద్నెజరుతో కళలో మాట్లాడటం జరిగింది. రెండవది ఐగుప్తు దేశమును పరిపాలించిన ఫరోతో కూడా కళలో మాట్లాడటం జరిగింది. అయితే కళలో ఏమిటంటే ఆయన కలిగిన కళ ఏమిటంటే, ఫరో తన కళలో బలిసినవియు చూపునకు అందమైనవియు అయిన 7 ఆవులను ఆయన చూడటం జరిగింది. మరో 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములను వేయించుండెను. అవి నీరసమై బహు వికార రూపము కలిగి మిక్కిలి చిక్కిపోయి ఉండెను. అయితే ఇక్కడ వింతైంది ఏమిటంటే, ఇక్కడ 7 బలిష్టమైన ఆవుల్ని కళ్ళలో చూడటం జరిగింది. 7 వికారమై నీరసం ఉన్న ఆవులు జమ్ములో, ఏటిలో ఉండే జమ్ములో వేయటం కూడా 2 విధాలు కూడా కళలో ఫరో కళలో కనడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, మీ అక్కడ వింత ఏమిటంటే, చిక్కుపోయిన వికారంగా ఉన్న ఆవులు, చిక్కుపోయిన వికారంగా ఉన్న ఆవులు 7 ఆవులు కలిసి బలిసిన ఆవులను తినివేయటం. బలిసిన ఆవుల్ని చిక్కుపోయిన ఆవులు తినివేసినట్టుగా ఈయన కళలో కళంతో జరిగింది. ఎవరు? ఫరో. అందువలన కళభావము తెలియక ఫరో ఆవేదన చెందుతుండెను. కళ అన్నది ఒక రహస్య భాష. ఇదంతా మనం విపులంగా చూడాలంటే ఆదికాండం 41వ అధ్యాయం చదివినట్లయితే ఇది మొత్తం వివరంగా మనకి ఈ బలిసిన ఆవులు, చిక్కిపోయిన ఆవుల గురించి ఇవన్నీ వివరంగా మనకి ఆదికాండం 41వ అధ్యాయంలో మనకి విపులంగా ఉంటుంది. ఈ కళభావం ఏంటంటే ఒక రహస్య భాష కళ అంటే. అయితే కొన్ని రహస్యములు, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు,
మిలిటరీ వాళ్ళ దగ్గర మన భాగ్యము, మన దేశం యొక్క రహస్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ రహస్యాలు ఏంటంటే కొన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి తప్ప బయటికి ఎక్స్పోజ్ అవ్వరు. కాబట్టి కొన్ని రహస్యాలు మిలిటరీ వాళ్ళు గోప్యంగా ఉంచుతారు. పాతకాలం ముందు ఒక టెలిగ్రామ్ పద్ధతి ఉండేది. ఇప్పుడు మనకి టెలిగ్రామ్ లేదు. ఇంతకుముందు మనకి ఈ సెల్ ఫోన్లు రాకముందు మనకి టెలిగ్రామ్స్ ఉంది. టెలిగ్రామ్ వచ్చిందని చెప్పేసి మనకి పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఉత్తరాలతో పాటు టెలిగ్రామ్. అలాగే టెలిగ్రాఫిక్ లైన్ కూడా ఉండేది. మనం ఎవరికైనా మనం వర్తమానం పంపాలంటే ఒక పేపర్ మీద, టెలిగ్రాఫిక్ ఫారం మీద స్టార్ట్ ఇమీడియట్లీ. ఇప్పుడు మనకి ఎవరైనా దూరదేశంలో మనకి అబ్బాయి ఎవరో ఉన్నారని బయట మనకి ఎవరైనా మన వాళ్ళకి జరగడం జరిగితే అతనికి మనం ఉత్తరం రాస్తే లేట్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ ఇమీడియట్లీ మదర్ సీరియస్ లేదా ఫాదర్ సీరియస్ అని ఏదో ఒక మ్యాటర్ రాసి మనం పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళిస్తే అక్కడ టెలిగ్రామ్ ఇస్తాడు. ఆ టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు టిక్కు కానీ ఆ బటన్ వాయిస్తూ ఉంటాడు. ఆ బటన్ ఎందుకు వాయిస్తాడు అన్నది మనకు తెలియదు. కానీ ఆ బటన్లో కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ద్వారా మనం ఎవరికి మనం పంపించాలో ఆ టెలిగ్రామ్ యొక్క మ్యాటర్ వాడు ఆ విధంగా ఇచ్చేస్తారు. కాబట్టి అది ఎవరికి తెలియదు. అదే విధంగా కూడా కళభావం కూడా అది ఆ విధంగానే ఉంటుంది. ప్రభు యొద్ద నుంచి వచ్చే కళలు సాధారణంగా భవిష్యత్ కాలమును వ్యక్తిపరుచు దర్శనముగా ఉన్నవి. కొన్ని కళలు వాదాచుచున్నవి. కొన్ని కళలు శత్రువు కుట్రను గురించి ముందుగా మనకి హెచ్చరిస్తాయి. అంటే ఆ విధంగా కళలు కుట్రల గురించి, కొన్ని వాదార్పు గురించి, కొన్ని శత్రువుల గురించి కూడా మనం కళలో చేస్తాం. అదేవిధంగా అంటే ఇప్పుడు కళలో ఒకటి నెబుకద్నెజరుకు వచ్చింది, రెండవది ఫరోకి కళ వచ్చింది, మూడవదిగా యవ్వన కాలం మందు ప్రయాణమై వెళ్ళిచుండిన యాకోబు కూడా ఒక కళ వచ్చింది. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఆయన యాకోబుకు వచ్చిన కళ ఏమిటన్నది ఇక్కడ చూస్తాం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని ఆకాశమున నట్టెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండేవి అని. అది యాకోబుకి వచ్చిన కళ. అంటే యాకోబునకు అవసరమైన వాగ్దాన వర్తమానము దేవుని కళల ద్వారా అందించడం జరిగింది. అంటే ఆ కళ యాకోబు భవిష్యత్తును విశదపరిచింది. ఎలాగూ యాకోబు సంతతి వారు ఇసుక రేణు వలె ఉందురనియు, ఎలాగ వారు 4 వైపులా రాజ్యం విస్తరించుదరనియు భవిష్యత్తుని గురించి ఆ కళలో భావము యోహానికి తెలియజేయడం జరిగింది. అయితే యాకోబు కళకు ఆత్మీయత్వం కలదు. అతడు భూమి మీద మార్చబడిన నిచ్చెనను చూడటం జరిగింది. భూమి మీద వచ్చిన నిచ్చెన చూడటం జరిగింది. ఆ నిచ్చెన ఎవరంటే ఆ నిచ్చెన యేసుక్రీస్తే. భూమి మీద ఆయన మనుష్య కుమారునిగా జీవించను. ఆ నిచ్చెన తన పరలోకమును అంటించుండాను. ఇది ఆయన దేవుని కుమారుడని తెలియజేయుచున్నది. ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వాడు. ఆయనే మార్గము, ఆయనే నిచ్చెన వంటి వాడు. కళలకు బాహటమైన అర్థములు కలవు, ఆత్మ సంబంధమైన అర్థములు కలవు, భూ సంబంధమైన భావములు కలవు, నిత్యత్వమునకు సంబంధించిన ప్రత్యక్షతలు కలవు. కళల రహస్యములను తెలుసుకున్నకు ప్రభు మన ఆత్మీయ నేత్రములను తెరుచునుగాక. అదేవిధంగా నెబుకద్నెజరు, ఫరో, యాకోబు ముగ్గురు గురించి చూస్తాం. దానియేలుకు కూడా కళ అక్కడ రావటం జరిగింది. అయితే దానియేలుకు ప్రవచనములు, కళలు మరుగై ఉన్న మర్మముగా ఉన్నవి. అయితే కొందరు రాజులకు సంబంధించిన సంగతులను దీర్ఘకాలం తరువాత నెరవేరడం, 1000 ఏళ్ల పాలన కాలం ముందు నెరవేరబడిన సంగతులు మరియు నిత్యత్వంలో నెరవేరబడిన సంగతులకు సంబంధించిన ప్రత్యక్షతను దానియేలు పొందుకొనెను. వాటిలో కొన్ని క్రీస్తు జననం ద్వారా నెరవేర్చడం జరిగింది.
ఆ విధంగా దానియేలుకు ఆ విధమైన కలలు. దావీదు కుమారుడైన యవనుడైన సొలొమోను కూడా దేవుడు నిలిచి గిబియోనులో రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు యవనుడైన సొలొమోనునకు దేవుడు గిబియోనులో రాత్రి వేళ అతనికి స్వప్నమందు ప్రత్యక్షమవడం జరిగింది. ఏమనంటే, నేను నీకు దేనిని చుట్టా నీకు ఇష్టమో దానిని అడుగుము అని నేను దేవుడు సెలవిచ్చాను. దేవుడు సొలొమోనుకు కళలు రాత్రి వేళ వచ్చిన కళలో ఉన్నది ఏమిటంటే, నీకు ఏది ఇష్టమో నీకు ఏది కావాలో నీవు నన్ను అడుగుమో అది నీకు ఇచ్చేదనని ప్రభువు రాత్రి భాగంలో సొలొమోనుకు కళలో కనిపించి ఆ విధంగా మాట్లాడటం జరిగింది. దానికి సొలొమోనుకు దానికి అడగటం జరిగింది. అయితే సొలొమోను దాని గురించి ఏమని చెప్తున్నాడంటే ప్రభువుకు, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయమును దయచేయమని మనవి చేశాను. దేవుడికి ఏది కావాలని అడిగితే ఇతను మనలో ఎవరైనా దేవుడు కానీ ఇంకోటి కానీ నీకు ఏది కావాలని అడిగితే మనకి ఏది కావాలో లోకం మీద ఉన్న కోరికలన్నీ మనం చెప్తాం. కానీ ఇతను ఈ సొలొమోను ఆ విధంగా కాకుండా, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయమని మనవి చేశాడు. పరిపాలన మంచిగా ఇచ్చేయాలని చెప్పేసి అతను ఆ జ్ఞానమును దయచేయమని చెప్పేసి అతను దేవుడికి బదులు ఇవ్వడం జరిగింది. అయితే అది ప్రభువునకు అనుకూలమైన కనుక బుద్ధి వివేకముల హృదయంతో పాటు దీర్ఘాయును ఐశ్వర్యమును కూడా సొలొమోను అడిగినది న్యాయసమ్మతమైంది కాబట్టి ఆ సొలొమోనుకి దేవుడు బుద్ధి వివేకం గల హృదయంతో పాటు దీర్ఘాయును ఐశ్వర్యమును కూడా ఆయనకి అనుగ్రహించడం జరిగింది. ఇది మొదటిది, రాత్రి వేళ వచ్చు కలలు. రెండవదిగా ప్రార్థించి చుండగా వచ్చు దర్శనము. కళల గురించి మాట్లాడడం, ఇప్పుడు దర్శనముల గురించి. ప్రార్థించి చుండగా వచ్చు దర్శనం. ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దర్శనంలో వస్తాయి. ఆది అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వచనములు చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేని అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అయితే ఇక్కడ ఎవరికి కనబడేది? కొన్నేలికి. అయితే నిద్రించి చూడవచ్చు కళలు కావు, అదే సమయమున ప్రార్థించి చూడవచ్చు ప్రభు దయచేయు దర్శనములు కూడా కలవు. అది ఏమిటంటే ఆ దర్శనం కొన్నేలికి ఇదైంది. ఇతడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలి ఇతడు భక్తిపరుడు, కైసర్లో ఇతను నివసించేవాడు. ఇతడు ప్రార్థించి చూడగా చూసిన దర్శనమును గూర్చి బైబిల్ గ్రంథమందు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే ఆయన వచ్చిన దర్శనం గురించి మనం చూస్తాం. ప్రార్థన వేళ యందు మన ఆత్మీయ నేత్రములు తిరుగుబడతాయి. దైవిక ప్రసన్నత అపరిమితముగా దిగుచున్నది. దేవదూత వచ్చుటను కొన్నేలు చూచెను. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవని దేవదూత చెప్పడం కూడా కొన్నేలు వినటం జరిగింది. అదేవిధంగా ఆ దర్శనము కొన్నేళ్ళకి ఆ విధంగా జరిగింది. రెండవది, యవనుడైన జకర్యాకు కూడా దర్శనం కలిగింది. యవనుడైన జకర్యాకు లూకా సువార్త 1వ అధ్యాయము 11-12 వచనములు చూస్తే, క్రొత్త నిబంధన కాలమందు ప్రధాన యాజకుడైన జకర్యాకు దర్శనము వచ్చాను. ఎప్పుడు వచ్చాను అంటే అతడు నిద్రించిన సమయమున కాదు, ప్రార్థించున్న సమయంలో కూడా కాదు. అతడు యాజక ధర్మము చేయుచు ధూపం వేయుచుండగా ప్రభువు దూత అతనికి కనబడటం జరిగింది.
జకర్యాకు నిద్రించిన సమయంలో కాదు, ప్రార్థించిన సమయంలో కాదు, అతని యాజక ధర్మము చేయించు ధూపం వేయించుండగా ప్రభు అతనికి జకర్యాకు కనపడటం జరిగింది. ఆ దర్శనములో అక్కడ ప్రభు ఇతనికి జకర్యాకి ఆ యాజక కార్యక్రమం ధూపం వేసినప్పుడు ఆ దర్శనంలో కనపడేది ఏమిటంటే, నీ భార్య అయిన ఎలిజబెతునకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అని ఇంకను అని అక్కడికి దర్శనము రూపంలో జకర్యాకు ఇదైంది. ఇంకా మనం లోకాసు వార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం అంతటిని చూసినట్లయితే దీని పూర్తి వివరంగా లోకాసు వార్త 1వ అధ్యాయం చూసినట్లయితే ఈ జకర్యాకు వచ్చిన దర్శనం గురించి విపులంగా మనం చూస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ జకర్యా కొర్నేలికి వచ్చే దర్శనం కాకుండా సౌలు కూడా అపోస్తుడైన పౌలు మొదట సౌలు అని పిలువబడ్డాడు. సౌలు నుంచి పౌలుగా మారడం జరిగింది. అతను కూడా ఒక దర్శనం వచ్చింది. అతడు యవ్వన కాలం మందు క్రైస్తవులను హింసించుటకు కోరుకున్నాను. అతడు యవ్వన కాలం. అయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. వెలుగు ప్రకాశించిన పిదప అతడు అంటే సౌలు దృష్టి కోల్పోవటం జరిగింది. ప్రభువా నువ్వెవరు అని ఆ దృష్టి కోల్పోయిన తర్వాత ప్రభువా నువ్వెవరు అని ఈ సౌలు అడగటం, నీవు హింసించుతున్న యేసునని జవాబు యేసు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత అతడు 3 దినముల వరకు చూపు లేని వాడే తినకయు త్రాగకయు ఆ 3 రోజులు అక్కడ దమస్కులో గడపడం జరిగింది. అయితే ఆ విధంగా అతనికి సౌలు అనబడే పౌలుగా మారటం అతనికి. ఇంకొక అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం 10, 14, 11 వచనాలు చూస్తే అననీయునికి కూడా ఒక దర్శనము అక్కడ కలిగింది. 3 దినముల తర్వాత దమస్కులో అననీయ అనే శిష్యునికి ప్రభు ప్రత్యక్షమయ్యి, అననీయ అని పిలువగా అతడు ప్రభు అని అనగా, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధాను అనే ఇంట పార్శ్వవాడైన సౌలు అని వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దర్శనముల ద్వారా అపోస్తలుడైన పౌలును అననీయను ఒకరినొకరు కలుసుకుని ఆ దర్శనమే సౌలును పౌలుగా మార్చడం జరిగింది. అందు అతని జీవితములో మలుపుగా మారడం జరిగింది. అవును, ప్రభువు అనేక సార్లు దర్శనం ద్వారా మనకు వర్తమానములు అందించుచున్నాడు, మనల్ని నడిపించుచున్నాడు, తన ఆలోచనలను తెలియజేసి ధైర్యపరుచుతున్నాడు. సేవ నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలని కూడా మనకి నేర్పుచున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఇందాక సౌలుకి దర్శనము, అననీయకి దర్శనము, ఇప్పుడు పౌలు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ సౌలునకు దర్శనము కలిగింది. అయితే అపోస్తుడైన పౌలు సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, పోరాటములు ఎదురయ్యాయి. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 9వ వచనం చూస్తే, రాత్రి వేళ దర్శనములు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము అని. అయితే పౌలు అపోస్తలుడైన పౌలు జీవితం అంతా దర్శనములతో నిండిన జీవితముగా ఉండెను. కనుక అతడు
అగ్రిప్పరాజు ఎదుట నిలిచినప్పుడు భయం లేకుండా ఆయన నిలబడటం జరిగింది. విస్తారమైన రహస్యములను మరుగైన మర్మములను అపోస్తలుడైన పౌలుకు ప్రభువు బయలుపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఆయన ఎదుట వినయముగా మనం నడుచుకొని నడుచుకున్నట్లయితే మనం దర్శనములను చూస్తాం. ఇది రెండవదిగా ప్రార్థించుకుండవచ్చు దర్శనములు. మూడవదిగా పరవశులగుట జ్ఞాన దృష్టి గలవారై చూచుట. మూడవదిగా పరవశులగుట జ్ఞాన దృష్టి గలవారై చూచుట. 1 సమయాలు 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఇప్పుడు ప్రవక్తయకు పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అని పిలిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొక్క విచారణ చేయుటకై ఒకరు బయలుదేరిన ఎడల మనం దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుట. ఇది పరవశులగుట జ్ఞానదృష్టి గలవారైన వారికి. అయితే పూర్వం ఇశ్రాయేలు దేశములో దేవుని గురించి సందేశం వినాలని ఎవరైనా వెళితే దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తామని చెప్పుకునేవారు. పూర్వము ఇశ్రాయేలు దేశంలో దేవుని నుంచి సందేశం వినాలని ఎవరైనా వెళితే దీర్ఘదర్శి దగ్గరికి వెళదామని చెప్పుకునేవారు. అయితే ప్రవక్తను ఆ కాలంలో దీర్ఘదర్శి అని ప్రజలు అనేవారట. ప్రవక్తను ఆ కాలంలో పూర్వకాలంలో దీర్ఘదర్శి అని ప్రజలు అనేవారట. దీర్ఘదర్శి అనే మాటకు ఇప్పుడి భాషలో లాగానే చూడటము అనే మాటను వచ్చింది. అయితే దీర్ఘదర్శి చూసేది దేవుడు వెల్లడి చేసిన సత్యము. దీర్ఘదర్శి చూసేది దేవుడు వెల్లడి చేసే సత్యము. దీర్ఘదర్శి అనే పేరు 9 మందికి వాడటం జరిగింది. దీర్ఘదర్శి అనే పేరు 9 మందికి వాడటం జరిగింది. వీరిలో మొదటి వాడు నిస్సందేహంగా అందరికన్నా గనుడు సమూయేలు. ఇంకాను కొందరు ఇతరులు సాదోకు, గాదు, హేమాను, హనాని, ఆసాపు, యెదుతూను, ఆమోసు. వీళ్ళు దీర్ఘదర్శి పేర్లు గలవాడు. అయితే కళలు దర్శనముల గురించి ధ్యానించుచున్నాము. పాత నిబంధన కాలంలో దీర్ఘదర్శులు ఉండేది. వారు పరవశము చెంది జ్ఞాన దృష్టి గలవారై చూసేవారు. అటువంటి కృప యేసోపుకి కలిగింది. అప్పుడు ఆదికాండం 44వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నా వంటి మనుషుడు సగుణమును చూసి అంటే మూల భాషలో జ్ఞాన దృష్టి కలివాడే తెలుసుకొనని మీకు తెలియదా అని. అయితే ప్రవక్త యొక్క సమూయేలు కూడా జ్ఞానము గలవాడై ఉన్నాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా జ్ఞాన దృష్టి కలదు. 1 సమూయేలు 9వ అధ్యాయం 19 ప్రకారం సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయో నీకు తెలియజేసిన నిన్నే వెల్లడించేదను అని. అయితే మరికొందరు దీర్ఘదర్శులు మరియు జ్ఞాన దృష్టి గలవారిని గురించి బైబిల్ గ్రంథమందు రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు మన తమ్మడుగులో మనం మిగిలిన వారంటే యాజకుడైన సాదోకు, ఆసాపు, గాదు, హేమాను, హనాని, యెదుతూను, ఆమోసు, వేడు. అయితే క్రొత్త నిబంధన కాలమందు కూడా పేతురు కూడా పరవశుడయ్యాడు, అంటే జ్ఞాన దృష్టి గలవాడయ్యాడు. ఈ పేతురు గురించి చూస్తే పేతురుకు ఇంగ్లీషులో పేటేల్ అని గ్రీకు భాషలో రాయి అని వాడబడింది. ఈ పేతురు అనే దానికి యేసు అతనికి కేప అని పేరు పెట్టడం జరిగింది. అంటే అరేమేయ భాషలో కేప అంటే రాయి లేక బండ అని. పేతురుకు అసలు పేరు సుమియోను. అయితే జ్ఞాన దృష్టి అనగానేమి
అంటే మనుష్యునిలోని తలంపులు చింతలు తీసివేయబడి దేవుని చేత సంపూర్ణముగా ఆచరింపబడుటయే జ్ఞాన దృష్టి. అప్పుడు శరీరానుసారమైన తలంపులు తీసివేయబడుచున్నవి, దైవ రహస్యములు బయలుపరచబడుచున్నవి, మరుగై ఉన్న మర్మములు తెలియబడుచున్నవి. అప్పుడు జ్ఞానేంద్రియములు తెలియబడుచున్నవి, వివేచన వరము క్రియ చేయుచున్నది. అది ఆ విధంగా పేతురికి వచ్చిన దర్శనం. అయితే ఈ పేతురు యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా అతడు కూడా అక్కడ పరవశుడు అవడం జరిగింది. పరవశుడై అతడు ఒక దర్శనము కలగటం జరిగింది. వివరంగా చూడాలంటే ఆ దర్శనం వివరంగా చూడాలంటే అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు కనుక చదివినట్లయితే ఆ పేతురికి అక్కడ యొప్పే పట్టణంలో ప్రార్థన చేయించినప్పుడు వచ్చిన దర్శనం ఏమిటన్నది అపోస్తలుల గారు 11వ అధ్యాయం 4 నుంచి 11వ వచనం వరకు చూస్తే విఫలంగా మనకి అక్కడ అర్థమవుతుంది. ఆ జ్ఞాన దృష్టి ద్వారానే అన్యులకు రక్షణను ఆత్మాభిషేకమును ప్రభువు దయచేయబోతున్నాడని పేతురు అక్కడ దర్శనం ద్వారా గ్రహించడం జరిగింది. అయితే పరవశము చెందుటను ట్రాన్స్ అని చెప్పుచున్నారు, కానీ అర్థము వేరే లోకమందు సంచరించుట. పరవశము చెందుటనంటే ట్రాన్స్, వేరే లోకమునకు సంచరించుట. మోకరించి పరవశులైనప్పుడును మోకాల మీదనే ఉందురు కానీ మైమరిచి వారే ఉందురు, స్పృహ ఉండదప్పుడు. అదేవిధంగా పౌలు కూడా పరవశుడయ్యాడు. అపోస్తుడైన పౌలు కూడా పరవశుడయ్యాడు. పౌలు యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును ఆయన కూడా చూడటం జరిగింది. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 17-18 వచనములు చూస్తే, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గురించి నీవిచ్చు సాక్ష్యము వారందరితో వారు చెప్పుము అని. అంటే మీరు కూడా ఈ శ్రేష్టమైన దర్శన వరము ప్రభు యొక్క అడగండి. ప్రభు పక్షపాతి గల దేవుడు కాదు, మనకును దర్శన వరములను దయచేయను. ఇది 3వది. 4వదిగా నేత్రములు తెరువబడి ఉండగా దర్శనము. నేత్రములు తెరువబడి ఉండగా దర్శనము. కొందరు కన్నులు తెరువబడి ఉండగానే దర్శనములు చూచుతున్నారు. వారు మామూలు నేత్రమును తెరువబడి ఉండను, చుట్టూ ఉన్న ప్రజలకు అది తెలియదు. వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకి ఎదురుకుండా వాళ్ళకే దర్శనం కనిపిస్తుంది, కానీ ప్రక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి కనిపించదు. అయితే మన కన్నులు ఎదుట టీవీ స్క్రీన్లో బొమ్మలు మనకు కనిపించిన ప్రకారము మన హృదయాంతరంగంలో ఆ దృశ్యములు దర్శనములు మనకు వస్తాయి. అయితే యోబు కూడా ఒక దర్శనం వచ్చింది. ఆనాడు యోబునకు దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. అతని శరీరమందు భరించలేని బాధలతో ఉండగా దర్శనం చూసి అతను యోబు అంటున్నాడు. యోబు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అని ప్రవచన పూర్వకంగా ఆయన పలకటం జరిగింది. అయితే దీని సారాంశం అంటే తనకు సజీవుడైన విమోచకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడే. రాబోయే కాలంలో ఒకప్పుడు ఈ విమోచకుడు ఈ భూమి మీద నిలబడతాడు, యోబు ఆయన్ని చూస్తాడని. ఇక్కడ విమోచకుడని ఆయన అది చేసిన హిబ్రూ పదము హిబ్రూ పాత వడంబడికలో 46 సార్లు వస్తుంది. దీనికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఇది 4వదిగా నేత్రములు తెరుబడి ఉండగా వచ్చే దర్శనము. 5వదిగా ఆత్మవశులై చూసు దర్శనము. 5వదిగా ఆత్మవశులైన చూసు దర్శనము. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెహోవా హస్తము నా మీదికి వచ్చేను. అయితే నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి
ఎముకలలో నిండి ఉన్న లోయలో నన్ను దింపాను అని. ఇది ఆయన ఆత్మవశులై కూర్చున్న దర్శనము యెహెజ్కేలు. ఇది ఒక దర్శనం అనే అర్థం అవుతుంది. అయితే ప్రభు ఆత్మతో మన ఆత్మను ఏకమ చేసుకున్నప్పుడు హఠాత్తుగా ఆత్మవశులకు అనుభవము కలుగుతున్నది. అప్పుడు ఆత్మ మన శరీరమును వదిలివేయుచున్నది. అయినను మన దేహమందు స్పర్శ శ్వాసకోశ కొనసాగును. ప్రకటన గ్రంథం 1:10 చూస్తే అపోస్తలుడైన యోహాను ప్రభు దినాన ఆత్మవశుడయ్యాడు. యోహాను కూడా ఆత్మవశుడయ్యాడు ప్రభు దినాన. అంటే ప్రభు దినాన అనగా వారానికి దినమైన ఆదివారం నాడు యేసు మరణం నుంచి లేచిన దినమని అర్థము. యోహాను ప్రభు దినాన ఆత్మవశుడైన దానికి ప్రభు దినాన అంటే ప్రభు దినానగా వారానికి మొదటి దినమైన ఆదివారం నాడు అని అర్థం. అంటే యేసు మరణించిన నుంచి మరణం నుండి లేచిన దినమని అర్థము. ప్రభు దినాన అనగా అంటే ఇదేనమాట. యోహాను ప్రభు దినాన ఆత్మవశుడైనది. ఆత్మ కూడా వశుడైన ఉంది. అయితే పరలోక దర్శనమును చూసాను. పరలోకములో నిలిచి ఉన్న సింహాసనాన్ని, దాని మీద కూర్చొని ఉన్న దేవుడిని, 4 జీవులను, 24 పెద్దలను కూడా ఆయన ఆ దర్శనంలో చూడటం జరిగింది యోహాను. అయితే ఇక్కడ పౌలు అపోస్తుడైన పౌలు కూడా తాను ఆత్మవశుడైన అనుభవం గురించి విశదపరుస్తున్నాడు. తాను ఎలాగో ఆకాశం వరకు కొనుక్కోబడినని కూడా ఈయన పౌలు అపోస్తుడైన పౌలు వివరించున్నాడు. 2 కొరింథీ 12:1-2 అదేవిధంగా ప్రవక్తకి యెహెజ్కేలు కూడా దేవుని హస్తం వచ్చినప్పుడు అతను కూడా ఆత్మవశుడయ్యాడు. అయితే దేవుడు అతని ఎముకలలో నిండిన లోయలోకి తోడుకొని యెహెజ్కేలు తీసుకెళ్ళటం, ఎముకలు బ్రతికింపబడు రహస్యమును స్పష్టంగా అక్కడ తెలియపరిచాడు. యెహెజ్కేలుని దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ ఎముకల నిండిన లోయలోనికి అతనికి తీసుకెళ్ళి ఎముకలు కూడా బ్రతుకుతాయని చెప్పేసి రహస్యం అక్కడ తెలియజేశాడు. అంటే యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూసినట్లయితే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అని ఇక్కడ లోయలోకి తీసుకెళ్ళి ఎముకలను చూపించి ఎముకలు కూడా ప్రగుతాయని చెప్పేసి యెహెజ్కేలుకి ప్రభు దర్శన రూపంలో యెహెజ్కేలు 37వ అధ్యాయం 1-6 మనకి ఇక్కడ చూపిస్తారు. అయితే ఈ ఆత్మను అనుభవము పాత నిబంధన పరిశుద్ధులకును క్రొత్త నిబంధన పరిశుద్ధులకును ఉండేను. ఆత్మవశులైనప్పుడు ఉన్నత స్థలంలోనికి వ్యక్తి వెళ్ళుచున్నాను. ఇది 5వదిగా ఆత్మవశులై చూచుతూ నా దర్శనము. ఆఖరిగా వ్యక్తిగత దర్శనము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే, దైవోక్తి లేని ఎడల జనులు కప్పు లేక తిరుగుదురు, మీ యౌనులకు దర్శనములు కలుగును. అంటే దైవోక్తి అనేది మూల భాషలో దర్శనం అని చెప్పబడి ఉన్నది. దైవోక్తి అంటే మూల భాషలో దర్శనము. ఇక్కడ దర్శనం అనగా గమ్యము లేక ఉద్దేశము. ఉదాహరణకు మీ దర్శనము ఏమిటి అని సంఘ కాపరిని దేవుడు అడిగినట్లయితే, మీ దర్శనము ఏమిటి అని మీరు సంఘ కాపరిని అడిగినట్లయితే ఆయన సంఘ కాపరి ఇచ్చే చెప్పడం, దర్శనం గురించి జవాబు ఇచ్చడం ఏమని ఇస్తున్నాడంటే, అతడు నా సంఘము 10,000 మంది సభ్యులతో కూడా నిండవలనన్నదే నా దర్శనం యొక్క భావం అని చెప్పుచున్నాడు. అతని సంఘము 10,000 మందితో ఉండాలని నా దర్శనంలో నేను చెప్పుచున్నానని. అయితే ఇలాగూ కొద్ది కాల దర్శనము, దీర్ఘకాల దర్శనములు కూడా కలవు.
కొన్ని దినములలోనే నెరవేర్చవలసిన దర్శనములు కూడా కలవు, కొన్ని దూరంగా ఉండి నెరవేరుస్తాయి ఈ దర్శనములు. అయితే ఉదాహరణ చూసినట్లయితే పాస్టర్ యాంగిచో అనే వ్యక్తిని గురించి మనం చూస్తే తన సంఘమందు మొట్టమొదటగా ఆయన మొదట సంఘం ఏర్పరిచినప్పుడు పాల్ యాంగిచో అనే వారికి 5 సభ్యులే ఆ సంఘంలో ఉండేవారట. మొట్టమొదటి ఆయన సంఘం ఏర్పడినప్పుడు 5 సభ్యులతో ఉండగా సంఘము 3000 మందితో నిండి ఉన్నట్లుగా విశ్వాస నేత్రములతో ఆయన దర్శనంలో చూడటం జరిగింది. అది ఆయన యొక్క దర్శనము. ఆ దర్శనం నిమిత్తం నిమిత్తము ఆయన దర్శనం చూసిన ప్రకారము నిమిత్తము ఈ పాస్టర్ యాంగిచో విరామము లేకుండా ప్రార్థనా పూర్వకముగా ప్రయాసపడటం జరిగింది. ఈ దర్శనం చూసి ఈ 4 ఉన్నవాళ్ళు 3000 మంది సంఘ సభలో ఉన్నట్టుగా దర్శనం చూసి ఇతర భారముతో విరామం లేకుండా ఆయన పాస్టర్ యాంగిచో ప్రార్థన చేసినప్పుడు ఆ దర్శనములు ఆ ప్రార్థనకు ప్రయాసపడ్డాక ఆ దర్శనంలో భుజించి నిద్రించడం కూడా జరిగింది. ఆ ప్రకారమే 3000 ఆత్మలను పొందుకొనడం జరిగింది. ఆయన దర్శనం ప్రకారం విరామం లేకుండా ప్రార్థన చేయడం వలన 4 సభ్యులు 3000 మంది సంఘంగా ఏర్పడటం. తరువాత ఆయన తన దర్శనం యొక్క హద్దులు విస్తరింపజేసుకొని అది కాలక్రమేణగా 10,000, 20,000 ఆత్మలను సంపాదించడం జరిగింది. మొదట్లో నాకు తెలిసినంత వరకు ఈ 2012కి మన సంఘంలో ఇంతమంది వచ్చేవారు కాదు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలక్రమేణా మన సంఘము అలా విస్తరిస్తూ అదేవిధంగా విస్తరించడంతో పాటు మనం బాప్తిసం తీసుకునడం మనలో కూడా ఎక్కువ మంది పాల్గొనడం జరుగుతుంది. మొదట్లో అయితే 50-60 మంది నేను ప్రతి బల్లారాధనకి నేను లెక్క పెడతాను. మొదట్లో అయితే 50-60 మంది ఉండేవారు. ఇప్పుడు 85 మందికి తక్కువ లేకుండా తీసుకుంటున్నారు. అయితే ప్రతిసారి నేను 100% బాప్తిసం పొంది బలం తీసుకోవాలని చెప్పేసి నా ఆలోచన ప్రార్థన ఎప్పుడు నేను ప్రార్థిస్తూ ఉంటాను. అది ఏదో ఒక రోజు భగవంతుడు అది నెరవేరుస్తారు కూడా. అయితే ఆ విధంగా 10,000, 20,000 ఆత్మలు సంపాదించి అయితే ప్రస్తుతం ఇంచుమించు ఇప్పుడు ఆయన యాంగిచో ఆయన సంఘం ప్రార్థన మందిరంలో ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఇంచుమించు 10 లక్షల మంది ఆ సంఘంలో ఉన్నారట. ఇంచుమించు 10 లక్షల మంది ఆ సంఘంలో ఉన్నారట. వ్యక్తిగత దర్శనం అంటే వ్యక్తిగతంగా ప్రార్థించడం వల్ల కలిగేది. కాబట్టి దేవుని బిడ్డలారా నామకార్థంగా జీవించక ఖచ్చితమైన దర్శనముతో సాగిపోండి. మీ దర్శనములు నెరవేరననేది దేవుని యొక్క వాగ్దానము. ఖచ్చితమైన ఉద్దేశము దర్శనం లేకుండా సాగుచుండిన వల్ల మనం ఖచ్చితమైన ఉద్దేశం లేకుండా ఉన్నట్లయితే సమస్యలతోము అధైర్యము చెందుతారు. కాబట్టి దర్శనం లేని చోట ప్రజలు నశించుదురు. ఇంటి కృప దేవుడు అందరికీ కలుగు చేయను గాక.